తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి, రాష్ట్ర రైతాంగానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాజకీయ ప్రయోజనాల కోసం, వారి యొక్క రాజకీయ ఉనికి కోసం బీఆర్ఎస్ నాయకులు ఏదైతే ప్రాణహిత నది నుంచి సముద్రపాలవుతున్న 7 టీఎంసీల నీళ్లు అని చెప్పేసి కూడా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజ్లను ఒక ఉద్దేశపూర్వక వైఖరితోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నింపుతలేదని చెప్పేసి వాళ్ళు రాజకీయ విమర్శ చేస్తూ, రైతుల్లో ఇటు ప్రజల్లో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి రైతు పక్షపాతి మేమే, తెలంగాణ గురించి ఆలోచించేది మేమే అనుకుంటా ఒక దొంగ నాటకాలు, దొంగ కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవినీతి, ఆ యొక్క 1,00,000 కోట్ల స్కామ్ను కప్పిపుచ్చుకోవడానికి ఏదైతే వాళ్ళు చేసినటువంటి అవినీతి, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆ బ్యారేజ్ల విషయంలో కూడా మనందరం కూడా కళ్ళకు కట్టినట్టు చూసినాం. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్డీఎస్ఏ ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా నిర్ధారణ చేసింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఏదైతే మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోయినాయని, అన్నారం, సుందిల్లో కూడా నీటి బుగ్గలు వెలువడ్డాయని చెప్పేసి వీటిని గిట్ట గేట్లు మూసి నీళ్లు కనుక నింపినట్టయితే ఆ యొక్క నీటి ప్రవాహానికి ఈ యొక్క బ్యారేజ్లన్నీ కొట్టుకుపోయి అక్కడ ముంపు గ్రామాలు ఏవైతున్నాయో ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు సాంకేతికంగా ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధారాలను పట్టుకొనే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ప్రజలకు నష్టం కలగద్దు, ప్రజాధనానికి నష్టం వాటిల్లద్దని చెప్పేసి కూడా ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానంతోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ యొక్క కమిటీ ఏదైతే ఇచ్చిందో ఆ రిపోర్ట్ ఆధారంగానే ఇప్పటి వరకు కూడా దాన్ని బాగు చేసుకుంటా, అలా ఏదైతే ప్రజలకు నష్టం వాటిల్లద్దని చెప్పేసి కూడా ఇప్పటి వరకు కూడా దాన్ని రిపేర్ చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఈ రోజున మాత్రం ఏదైతే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో అని చెప్పేసి, ఇదే మనకు ఛాన్స్ అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు దొంగ ఏడుపు వేసుకుంటూ రైతుల గురించి అని, తెలంగాణ ప్రజల కోసమని, కాళేశ్వరం ప్రాజెక్టు మేం కడితే ఇది నింపితే మాకు పేరు వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నింపుతలే అని చెప్పేసి వాళ్ళంతా కూడా దొంగ నాటకాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రైతులు, ప్రజలందరూ కూడా ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వంకు సంబంధించినటువంటి ఆ యొక్క కమిటీ సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళు ఫీల్డ్ మీదకి వచ్చి కూడా మొత్తం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది సరిగా కట్టలేదని చెప్పేసి, దీనికి సంబంధించినటువంటి 3 బ్యారేజ్లు కూడా నిర్మాణ లోపాలు మనకు కనపడుతున్నాయని చెప్పేసి కూడా రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, వీళ్ళ ఒక్క ఉచ్చులో మనం పడవద్దు. వీళ్ళు మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి, దోపిడి దొంగలు అని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారు అన్నారో అదేవిధంగా మళ్ళా మాయ చేసడానికి ఇదొక నీళ్లు మనకి ఇప్పుడు అవసరం అని చెప్పేసి, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి, రైతాంగం అంతా నీళ్ళ గురించి చూస్తుందని చెప్పేసి వీళ్ళు, ఎందుకంటే ఎప్పటికప్పుడు రైతులకు కానీ ప్రజలకు కానీ ఏదైతే అవసరం ఉంటుందో వాటి గురించి వీళ్ళు చర్చ లేపి దానితో ప్రయోజనం పొందేటువంటి వీళ్ళు గుంట నక్కలని చెప్పేసి కూడా మనం భావించుకోవాలి. ప్రజాధనాన్ని దోపిడీ చేసి మనకు అంటే ఏదైతే రాజకీయ ఉనికి కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం త్వరితగతిన ఆ యొక్క ప్రాజెక్టులను సరిగా కట్టనటువంటి యొక్క దొంగలను మన దగ్గరికి, మన గ్రామాల్లోకి రానియకుండా మనం నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఒకే విషయాన్ని చెప్తున్నారు. నిపుణుల కమిటీ ఏదైతే చెప్పిందో దాని ప్రకారం మేము దాన్ని రిపేర్ చేసి తెలంగాణ ప్రజానికానికి పూర్తి స్థాయిలో కూడా నీళ్లు ఇస్తామని చెప్పేసి కూడా ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే చెప్పిందో ఆ మాటకు కట్టుబడి ఉంటారని చెప్పేసి మనందరం కూడా విశ్వసించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, జై కాంగ్రెస్.